మొదటగా మీ ద్వారా నాకు ఈ ఎన్నికల్లో మీ ఛానళ్ళ ద్వారా, మీ పత్రికా వార్తల ద్వారా ఓటరుకు పోయే విధంగా, ప్రచారానికి ఓటరుకు పోయే విధంగా నాకు సంపూర్ణ సహకారం అందించిన పాత్రికా మిత్రులకు రెండు చేతులు ఇచ్చి దండం పెడుతున్నా. ముఖ్యంగా ఎన్నికలలో క్యాంపు రాజకీయాలతో మొదలైన 23 తారీఖు నాడు నామినేషన్ చివరి రోజు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేసింది మంత్రి. 23కి వెళ్ళి 26 దాకా అందరినీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో రిసార్ట్లో పెట్టడం జరిగింది. 26 తారీఖు తర్వాత కరీంనగర్లో బట్టలందరి ప్యాకింగ్ చేసి పిల్ల పాపలతోటి భార్య భర్తలు మొత్తం సకుటుంబంగా దాదాపు 998, దాదాపు కాదు ఖచ్చితమైన ఫిగర్, 998 మంది క్యాంప్కు తరలింది. అంటే దాదాపు 4000 మందితోటి క్యాంప్ స్టార్ట్ అయింది. ఆ క్యాంపులో మంత్రులందరూ కూడా, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగనే మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇటు భానుప్రసాదరావు గారికి, ఇటు ఎల్ రమణ గారికి 998 ఓట్లను డివైడ్ చేసిండ్రు. ఒకటి భానుప్రసాద్కి వేసుకోవాలి, రెండోది రమణకి వేసుకోవాలి, ఒకటి రమణకి వేసుకోవాలి, రెండోది భానుప్రసాద్కి వేసుకోవాలని మాక్ కౌన్సిల్ పెట్టిండ్రు, మాక్ ఓటింగ్ పెట్టిండ్రు. ఆ మాక్ ఓటింగ్లో కూడా ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేసిండ్రు. మిగతా ఓట్లు 1324 ఓట్లలో మిగతా ఓట్లను ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, ఎంపీటీసీలను అందరినీ కూడా, ఈవెన్ ఎంపీపీలను, వాళ్ళందరినీ కూడా గోవాకు పంపించారు. అలాగనే కరీంనగర్, మన హైదరాబాద్ అవుట్స్కట్లో ఉన్న లియోనియాలో, ఇవి కాంగ్రెస్ క్యాంపులు, ఇవి బీజేపీ క్యాంపులు, వాళ్ళకి కలిపి ఒక కాడ పెట్టిండ్రు 250 మంది, 250 మెంబర్స్. అక్కడ కూడా ఆ 250 మందికి కారు ఎక్కితే ఒకటి, బస్సు దిగితే ఒకటి, అక్కడ ఖర్చులకు 50, ఇంకా మిగతా కార్యక్రమాలకు మిగతా పూర్తిగా ప్రలోభాలకు పెట్టడం జరిగింది. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన లెక్కన టీఆర్ఎస్ పార్టీది 998 స్వయంగా మంత్రులు పంచింది. నేను అడుగుతున్నా, మన ఎల్ రమణకి ఎన్ని ఓట్లు రావాలి? 499 ఓట్లు రావాలి. ఇవి టీఆర్ఎస్, వేరే అంటలేదు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు పంచిన, బెంగళూరు క్యాంపులో పంచిన, తిరుపతి తీసుకుపోయి చిట్లు ఇచ్చిన వాటిలో 499 ఓట్లు రమణకు రావాలి. నేను అడుగుతున్నా, మరి 479 ఓట్లు వచ్చినాయి రమణకు. 479 లెక్కలు. ఇవి కాకుండా 125 భానుప్రసాద్కు, 125 రమణకు. మరి అందులో ఒక్కోటి కూడా పడలేదా? చరిత్రలో ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాంపును, బీజేపీ పార్టీ క్యాంపును మెయింటైన్ చేసిన చరిత్ర ఈరోజు ఈ మంత్రులది. ఆయన మంత్రులు నాదేం పీకలే, ఏం పీకలే. 6 మంత్రులు నాకేం పీకలేదు. బ్రహ్మాండంగా 232 ఓట్లు తీసుకొచ్చి, బ్రహ్మాండంగా. ఇంత కుట్రలు, కుతంత్రాలు. ప్రొద్దున లేస్తేనే మా ఇంటి ముందు పోలీసులు, ప్రొద్దున లేస్తేనే నా దోస్తుల ఇంట్లో నాకు పోలీసులు వచ్చుడు, ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఎవరిని కలుతుండని నానా ఇబ్బందులు పెట్టి, నా మిత్రులకు, నా దోస్తులకు కారు నంబర్లతో సహా ఫాలో అవ్వడం, ఎక్కడికి పోయినా ఇబ్బంది పెట్టి, ఎవరిని కలిసినా కానీ ఇబ్బంది పెట్టి నానా ముప్పు తిప్పలు పెట్టింది. అయినా 232, అయినా నాకు 232. నేను అడుగుతున్నా ఈరోజు గంగుల కమలాకర్ అడుగుతున్నా. నిన్న మీడియాతో మాట్లాడుతూ మీరేమన్నారంటే, నాకు ఈటెల రాజేందర్ గారు పోటీ చేయమని నిలబెట్టించిందని చెప్పిండు.
నేను చెప్తున్నాను, నీకు వెంకటేశ్వర స్వామి దేవుడు అంటే బాగా ఇష్టం, నాకు కూడా ఇష్టం. నేను కూడా దేవుని నమ్మితోనే నేను కూడా దేవుని రోజు మొక్కి బయటికి వెళ్తుండే. మరి వెంకటేశ్వర గుడిలో పోదా? నువ్వు కనుక నేను రాజేందర్ నాకు నిలబట్టలేదని నేను గుళ్ళో మొక్కుతా, ఒట్టు తింటా, నువ్వు తింటావా అని అడుగుతున్నా ఈరోజు. ఎందుకు వట్టిగా నన్ను టార్గెట్ చేసుకుంటూ రాజేందర్ను బదనాం చేసుడు, నన్ను టార్గెట్ చేసుకుంటూ వారి మధ్యన కొట్లాడిస్తున్నావు ఎందుకు? నువ్వు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడింది నీ కాల్ రికార్డులో లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు. ఓట్లు రవీందర్ సింగ్ పడద్దు, కాంగ్రెస్ వాళ్ళతో నువ్వు ఏం వేడికలు వచ్చినాయి? అవి ఎవరేపించరు? అవి ఎవరేపించరు? మీరు అనుకున్నారా డిసిప్లిన్ మాది సిద్ధాంతం, మాది మాది గొప్ప, మేము చాలా డిసిప్లిన్ ఉంటాం, మేమంతా మా ఒకటే కుటుంబంలో ఎక్కడ ఒక్క ఓటు మిస్ కాదు, కుటుంబంలో ఎక్కడికి పోదు మాయ అన్నారు కదా. మరి ఎల్ రమణకి ఎందుకు తక్కువ వచ్చింది? ఆయనకు 585 అంటే ఈయనకు కూడా 585 రావాలి. సరే ఒక్క ఓటు మిస్టేక్లో అటు ఇటు రాయంగా మిస్ అయినా కానీ 5 తీసినా కానీ ఒక 585 ఓట్లు రావాలి కదా. మరి ఎందుకు రాలే అంటే నీ పార్టీలో క్రాస్ ఓటింగ్ అయిన సంగతి మర్చిపోకు. మిమ్మల్ని నీ పార్టీలోనే చీ అని ఉంటారు, మీ పార్టీలోనే నేను చీ అని నాకు ఓట్లు వేసిన సందర్భాలు ఇక్కడ కనబడుతున్నాయి. నాకు వేసిరు కాంగ్రెస్ వాళ్ళు, కొందరు వేసిరు నాకు, నేను వాళ్ళకు నమస్కారం చెప్పినా దండలు పెట్టినా. నాకు బీజేపీలు వేసిరు, బీజేపీలు కానీ నువ్వు ఎంతమందిని అయితే కొన్నావు, ఎంతమందిని అయితే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు బేరసారాలు చేసినావు, ఎవరితోటి నువ్వు బీజేపీ కార్పొరేటర్లను కౌన్సిలర్లను మాట్లాడించినావు, అవన్నీ మాకు తెలుసు. ఎవరెవరితో ఏమేమి మాట్లాడినా కూడా తెలుసు. కానీ మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 232 అంటే దాదాపు నేను 3 లక్షల మందికి ప్రతినిధిగా నాకు ఓటు పడ్డాయి. ఒక ఎంపీటీసీకి 2000 దాకా ఓట్లుంటాయి, ఒక కార్పొరేటర్కు 5000, 6000 ఓట్లుంటాయి. అవన్నీ లెక్క వరకున్నా కానీ మార్కుల పరంగా, పాయింట్ల పరంగా దాదాపు నాకు 2,32,000 దాటుకుంటూ ఓటర్ల పరంగా తీసుకుంటే దగ్గర 4 లక్షల ఓట్లకు నేను నాకు అనుకూలంగా పడ్డాయని నేను భావిస్తున్నాను. ఇంతమంది ఉన్నారు, ఇంత చేసిండ్రు, సమాధానం మాత్రం చెప్పు. సమాధానం కమలాకర్ చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాకు ప్రతినిధ్యం వహిస్తున్నాం. పేరు అసలు మన ఎమ్మెల్సీ పేరు కరీంనగర్ స్థానిక సంస్థల ప్రతినిధిగా పోటీలో పోయినాం కాబట్టి నువ్వు కరీంనగర్ ఎమ్మెల్యే కదా, మంత్రి కదా, నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలంటే రమణకు వచ్చిన తక్కువ ఓట్లు వచ్చినందుకు నేను నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్తున్నాను అనాలి. ఒక బీసీ మంత్రివి, బీసీ బిడ్డకే తక్కువ ఓట్లు ఏ రకంగా వచ్చినాయి? మరి ఏం క్యాంప్ రాజకీయాలు జరిగినాయి అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించినకు 585, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినకు 479. ఎక్కడికి పోతున్నావు? ఆలోచించుకు ఎక్కడికి పోతున్నావు? కాబట్టి దీనికి కావాల్సిన సమాధానం మీరే చెప్పాలి. మీరు చెప్పాలి ఏంటంటే ఇట్లా నేను క్షమిస్తున్నా, నన్ను క్షమించండి, నేను అన్ని ఓట్లు ఏపీయలేకపోయినా అనే మాట చెప్తే ప్రజలు ఆనందపడతారు, ప్రజలు అరే స్వీకరిస్తారు. కాదు మేము గెలిచిన మాకు 60 ఓట్లు కరెక్ట్ 499 తీసుకురాలేకపోయినాను, నువ్వే కదా సమాధానం చెప్పాలి, నువ్వే కదా మంచింది. ఇంకో విషయం, ఊకే పంచాయతీ పెడుతున్నావు. ఏంది బీజేపీ సమాధానం చెప్పాలి నేను అడుగుతున్నా. మరి కాంగ్రెస్ పార్టీ కూడా పడ్డాయి కదా, నాకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి ఎందుకన్నావు? నీ విషయాలన్నీ కూడా నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి వేరులపై నిందెత్తున్నావు. రాజేందర్ అన్న మాట్లాడిన వీడియోని చూడు, మంచిగా శ్రద్ధగా విని మాట్లాడు. ఆయన ఏమన్నాడంటే ఉద్యమకారునికి మద్దతు ఇస్తున్నా అన్నాడు, కానీ బీజేపీ మాట ఎక్కడెత్తలే. నిన్న మీడియాలో మాట్లాడుతున్నాను, బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ మద్దతు వేరే, ఈటెల రాజేందర్ గారు మద్దతు ఇచ్చాడు, సంజయ్ ఇయ్యలేదని చెప్పినావు. నేను అడుగుతున్నా, ఈటెల రాజేందర్ అన్న ఎక్కడన్నా ఒక్క వర్డ్ చెప్పినట్టయితే నేను దేనికైనా సమాధానం. బీజేపీ రవీందర్ సింగ్ మద్దతు ఇస్తుంది. కేవలం ఆయన అన్నమాట ఉద్యమకారులకు, ఉద్యమ ద్రోహులకు, ఉద్యమకారుని గెలిపిండ్రి, మాతోటి ఉద్యమ సహచరుడు కాబట్టి ఓట్లేసి గెలిపిరు అన్నాడు, కానీ ఎక్కడ కూడా పార్టీ పేరు తీసుకురాలి. మరి మాట్లాడే ముందు కనీసం మంత్రిను ఆ మాత్రం ఆలోచించే శక్తి లేదా? ఒకసారి వీడియో మంచిగా చూసుకోవచ్చు కదా. నువ్వే అన్నావు నాకు ఒక్క ఓటు కనుక అత్తే, నువ్వన్నావు ఆ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అన్నాడు, ఒక్కటే ఓటు నీకు అన్నాడు.
ఎస్ ఒకటే ఓట్లు, నాదే ఓట్లు నాకు. మరి 232 వచ్చినాయి కదా. కేటీఆర్ తోటి చెప్పించినావు 50 ఓట్లు దాడితే దేనికైతే దాని అదంతెందుకు పోలింగ్ రోజు నువ్వు కారులో కూకొని మాట్లాడినావు 30 ఓట్లు వస్తున్నాయి రవీంద్ర సింగ్ అని. 6 బీజేపీ వాళ్ళు సగం మంది ఎత్తలేరన్నావు. అంటే బీజేపీ వాళ్ళు సగం మందిని నువ్వు కొన్నావా అన్నట్టే కదా. నువ్వే అన్నావు ప్రెస్ మీట్ లో 6 బీజేపీ వాళ్ళు సగం మంది ఎత్తలేరు అంటే ఆ సగం మందిని నువ్వు కొన్నావా అని నేను అడుగుతున్నా. ఆ సగం మందిని నువ్వు కొన్నావా? నువ్వు ఎంత 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 తైతక్కలాడినా ఎంత నువ్వు ఏం చేసినా కానీ నాకు గుండెలు పెట్టుకున్నారు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. నువ్వు పెద్ద కండవాలు వేసుకొని హంగామా చేసుకుంటూ హాయ్ హాయ్ పొగ అని ఉరికొచ్చినావు కదా. ఆ బూత్లో 70 ఓట్లు పట్టాయి నాకు. ఎక్కడికి పోయా మరి నీవు? కండవాలు కప్పుకొని జై తెలంగాణ జై కేసీఆర్ అనుకుంటూ నినాదించుకుంటూ పోలీసులు నెట్టుకుంటూ ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఎన్నికలను పూర్తిగా ఉల్లంఘించి కోవిడ్ని ఉల్లంఘించి ఇన్ని కార్యక్రమాలు చేస్తే 70 ఓట్లు పడ్డారు. 206 ఓట్లలో నాకు పడ్డాయి 70 ఓట్లు. ఏం సమాధానం చెప్తావు? ఎందుకు పట్టిగా రోజు రోజుకు దిగజారిపోతున్నావు. ప్రజలందరూ కూడా చీ అనుకునే స్థాయికి వచ్చేస్తున్నారు. చీ అనుకునే స్థాయికి లక్షల కనీసం 80 నుంచి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.